ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 75వ భారత రాజ్యాంగం దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదించిన రోజు ఆయన రాజ్యాంగమే ఇప్పటికీ దేశంలో కొనసాగుతుందని అన్నారు. ప్రపంచ దేశాలలో కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయా దేశాల అధినేతలు పాలన సాగుతున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఖూనీ చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం నడుపుతోంది. త్వరలోనే రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. దేశానికి మనకి అన్ని వర్గాల బడుగు బలహీన జీవులందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని, అదేవిధంగా రాజ్యాంగం పట్ల, అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సమిష్టిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొని మరి వాళ్ళకి అయితే ఆ రోజు ఏదైతే మన దేశం యొక్క సంస్కృతిని, అదేవిధంగా మనుగడని సక్రమంగా ఉండాలని రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలో లేని విధంగా కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి మరి రెడ్ బుక్ అనేది ఒకటి సృష్టించుకొని మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి అధికారంలో వచ్చేందుకు వాళ్ళు చేసినటువంటి అమలు కాని వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో మరి ఈ రోజున వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా